నమస్తే, వెల్కమ్ టు ధృత మీడియా స్పెషల్ ఫోకస్. ఏపీ రాజకీయాల్లో మరోసారి 2014 సినారియో రిపీట్ అయింది. 2024 ఎన్నికల బరిలో టీడీపీ, బీజేపీ, జనసేన కాంబినేషన్లో బరిలో దిగేందుకు సిద్ధమైంది. నిన్న మొన్నటి వరకు పొత్తుకున్న అయ్యన్న బీజేపీ తాజాగా సై అని చెప్పేసింది. కమలం కనుసైగ చేయడంతో మూడు పార్టీల మధ్య సీట్ల షేరింగ్ కూడా కుదిరిపోయింది. అంతేకాదు తమకు ఎన్ని సీట్లు కావాలి, ఎక్కడి నుంచి పోటీ చేస్తామో కూడా క్లారిటీ ఇచ్చేసింది కాషాయ దళం. దీంతో సార్వత్రిక ఎన్నికలకు సమరసింహం పూరించాయి పొత్తు పార్టీలు. మరి 2024లోనూ 2014 ఫలితాలు పునరావృతమవుతాయా? అధికార పార్టీ వైసీపీకి భారీ షాక్ తప్పదా? ఒకవేళ పరిస్థితి తేడా కొడితే పొత్తు పార్టీల పరిస్థితి ఏంటి? వంటి అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏపీలో ఏం జరగనుందనే దానిపై సర్వత్రా ఆసక్తి రేపుతోంది. అవును, ఢిల్లీలో మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. అమరావతిలో సీట్ల సర్దుబాటు జరిగింది. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై కూటమి నేతలు ఉమ్మడి ప్రకటన కూడా చేశారు. ఏపీ పురోగతి, అభివృద్ధి, రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసమే తాము కలిసినట్టు పేర్కొన్నారు. అయితే 2014 ఎన్నికల మాదిరిగానే సేమ్ సీన్ రిపీట్ అవుతుందా, లేదంటే తేడా కొడుతుందా అనేది 5 కోట్ల ఆంధ్రుల ప్రధాన ప్రశ్న. 2014 నాటికి 2024 పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని చెబుతారు పొలిటికల్ పండితులు. అప్పుడు విభజన జరిగి ఎన్నికలు జరిగితే ఇప్పుడు జగన్, చంద్రబాబు ఇద్దరు సీఎంలుగా సేవలందించిన తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయని చెబుతున్నారు. మరి 2014కు 2024కు మారిన పరిస్థితుల గురించి 2019 మీదుగా ఉలుక్కేద్దాం. నవ్యాంధ్రలో 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుని బరిలో దిగింది. ఈ కూటమికి జనసేన బయట నుంచి మద్దతు పలికింది. దీంతో జగన్ సారథ్యంలో వైసీపీ టీడీపీతో తలపడింది. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు సాగింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్పై ఆగ్రహంతో ఉన్న ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేట్ గా టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు మాత్రమే ఉండడంతో అనుభవం రీత్యా చంద్రబాబు నాయుడుకే పట్టం కట్టారు ప్రజలు. అయితే అప్పటి ఎన్నికల్లో వైసీపీ గట్టిపోటీ ఇచ్చిందని చెప్పాలి. 2014 ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 44.9% ఓట్లతో టీడీపీ 102 స్థానాల్లో గెలిచింది. జగన్ నేతృత్వంలోని వైసీపీ 44.6% ఓట్లతో 67 స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ కంటే వైసీపీ కేవలం 0.3% ఓట్లు మాత్రమే తక్కువగా సాధించిందని చెప్పవచ్చు. బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించగా నవోదయం పార్టీ ఒక స్థానంలో, మరో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. అప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కి రాష్ట్ర విభజన ఎఫెక్ట్తో ఒక్క సీట్ రాలేదు. సీన్ కట్ చేస్తే 2019లో జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ టీడీపీకి చుక్కలు కనిపించాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 50.6% ఓట్లు సాధించింది. 175కు గాను ఏకంగా 151 అసెంబ్లీ స్థానాల్లో భారీ విజయం సాధించింది. టీడీపీ ఓటింగ్ శాతం దారుణంగా పడిపోయింది. 39.7% మాత్రమే ఓటింగ్ నమోదైంది. దీంతో టీడీపీ కేవలం 23 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. జనసేన పార్టీ ఒకే ఒక అసెంబ్లీ స్థానంలో విజయం సాధించి రాష్ట్ర వ్యాప్తంగా 5.6% ఓట్లు దక్కించుకుంది. కమలం పార్టీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. కేవలం 0.84% ఓట్లు వచ్చాయి. ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి బీజేపీ కంటే ఎక్కువ ఓట్లు పడ్డాయని చెప్పవచ్చు. 1.17% ఓట్లు సాధించి హస్తం పార్టీ ఏపీ ఇంకా బతికే ఉందని నిరూపించుకుంది. అయితే గత ఎన్నికల నాటికి ఇప్పటికీ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2014లో వైసీపీ తరపున వైఎస్ షర్మిల ప్రచారం చేయగా ఈ దఫా కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు. అప్పుడు కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తం వైసీపీ వైపు మళ్లింది. ప్రస్తుతం వైసీపీ వైపు మళ్లిన ఓటు బ్యాంకును తిరిగి హస్తం పార్టీ వైపుకు తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ కు ఓటు శాతం పెరిగితే వైసీపీకి పరోక్షంగా నష్టం జరిగే అవకాశం లేకపోలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువగా చీలితే పరోక్షంగా వైసీపీకి లబ్ధి చేకూరే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 5 ఏళ్ల పాటు తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ఓట్లను కురిపిస్తాయనే అభిప్రాయం వైసీపీ ఉంది. అంతేకాదు 2014, 2019లో కూడా తమ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగిన విషయాన్ని గుర్తు చేస్తోంది. అయితే జగన్ పాలనపై అసంతృప్తితో ఉన్న ప్రజలు తమకు పట్టం కడతారని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు భావిస్తున్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఏపీ పూర్తిగా దివాలా తీసిందని, ఏపీకి పునర్వైభవం రావాలంటే అది కూటమితోనే సాధ్యమని చెబుతున్నాయి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు. అంతేకాదు ఇప్పటికే ప్రభుత్వంపై ప్రత్యక్ష యుద్ధాన్ని ప్రకటించాయి. వైసీపీ అంతం తన పంతం అంటున్న జనసేనాని పొత్తులో భాగంగా మరోసారి త్యాగం కూడా చేశారు. బీజేపీ పొత్తులోకి రావడంతో 3 అసెంబ్లీ స్థానాలు, ఒక ఎంపీ సీటు వదులుకున్నారు. 24 శాసనసభ స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని జనసేనానికి ఇటీవల వెల్లడించగా తాజాగా 21 స్థానాల్లోనే బరిలో దిగుతున్నట్టు ప్రకటించారు. శత్రువుని జయించాలంటే కొన్నిసార్లు వెనక్కి తగ్గడం తప్పనిసరని చెప్పేశారు. మరి జనసేనాని త్యాగాలు, చంద్రబాబు వ్యూహాలు, బీజేపీ అధికార బలం కలిసి వైసీపీని గద్దె దించుతాయా, లేదా జగన్ మార్క్ రాజకీయం ముందు చేతులెత్తేస్తాయనేది మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. మరో స్పెషల్ ఫోకస్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ధృత మీడియా.